మహారాష్ట్రలో కూలిపోయిన శివాజీ విగ్రహం. నిజామాబాద్ జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన రైతులు. మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. ఎస్సీ వర్గీకరణతో మాల సామాజిక వర్గానికి అన్యాయం జరగకుండా చూడాలంటూ మాల మహానాడు నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో కలిసి చర్చించారు. మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య సైతం వర్గీకరణ అమలుతో జరిగే నష్టం గురించి సుప్రీంకోర్టు తీర్పు అమలు సమయంలో పాటించాల్సిన విధానాలపై ప్రతిపాదనల రూపంలో వివరించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రాష్ట్రంలో దాన్ని అమలు చేసే క్రమంలో మాల మాదిగ సామాజిక వర్గాలు వీటి ఉపకులాలకు సరైన న్యాయం జరిగేలా చూడాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీని నియమించి అమలు క్రమంలో ఎదురయ్యే సాధక బాధకాల్ని అన్ని ఎస్సీ కులాలు ఉపకులాల సంఘాల ప్రతినిధులతో చర్చించి రిపోర్ట్ సమర్పించాల్సిందిగా కోరనున్నట్టు తెలిపారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలో ఏర్పాటు చేసిన 35 అడుగుల శివాజీ మహారాజ్ విగ్రహం కుప్పకూలింది. సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్కోట్ కోటలో 35 అడుగుల శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నేవీ డే సందర్భంగా గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ ఈ విగ్రహ ఆవిష్కరణ చేశారు. రాష్ట్రంలో గత 2-3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో భారీ విగ్రహం కుప్పకూలిపోయింది. ఘటనా స్థలానికి చేరుకుని విగ్రహం కూలిపోవడానికి కారణాలను తెలుసుకునేందుకు నిపుణుల బృందం రంగంలోకి దిగింది. శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. నాణ్యతా లోపం కారణంగా విగ్రహం కూలిపోయిందంటూ ఆరోపించాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొహర్రం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మామిడికుదురు మండలం నగరం గ్రామంలో మొహర్రం వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. మంజలే కర్బలా నుంచి జనాబే జైనబ్ పీరును తీసి మాతం నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించారు. కర్బలా పుణ్యభూమిలో అమరత్వం పొందిన 72 మంది పరివారానికి శ్రద్ధాంజలి ఘటించారు ముస్లిం సోదరులు. మజ్లిస్ సాలపిస్తూ అమారీలను ఒంటెలపై ఊరేగిస్తూ మాతం నిర్వహించారు. సంతాప కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా వేలాదిగా తరలివచ్చారు ముస్లిం భక్తులు. కార్యక్రమానికి పీగన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, అమలాపురం ఎంపీ హరీష్ మాధురి హాజరయ్యారు. మొహర్రం వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు నేతలు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. కొమరాడ మండలం వన్నాంగ్ గ్రామంలో వృద్ధుడిపై దాడి చేసి ప్రాణాలు తీశాయి. పంట పొలాల్లో పని చేసుకుని స్థానిక వాగులో స్నానం చేసిన శివుడి నాయుడు తిరిగి ఇంటికి వెళ్తుండగా ఆయనపై ఏనుగుల గుంపు దాడి చేసి చంపేశాయి. అరటి తోటలో ఏనుగుల గుంపు ఉన్నట్టుగా ఆయన గమనించకపోవడంతో తన దారిన తాను వెళ్లిపోతుండగా ఏనుగులు ఒక్కసారిగా ఆయనపై దాడి చేశాయి. అక్కడికక్కడే అతను ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవలి కాలంలో మన్యం జిల్లాలో ఏనుగులు తరచూ దాడులు చేస్తున్నాయి. పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లాలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో స్థానిక గ్రామస్తులు, రైతులు భయాందోళన చెందుతున్నారు. ఫారెస్ట్ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆకస్మిక వర్షం జోరు గాలివాన బీభత్సం క్రియేట్ చేసింది. జిల్లాలోని మోర్తాడ్ మండలంపాలెం గ్రామంలో గాలివానకు ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంట చేతికొచ్చిన సమయంలో నేలపాలైంది. పంట చేతికొచ్చే టైంలో నష్టపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పెద్ద మొత్తంలో నష్టం జరిగిందని రైతులు వాపోయారు. మొక్కజొన్న పంట నేలపాలైందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్న కంకి వర్షపు నీటిలో నానిపోయిందని, దీంతో ఒక్కొక్క రైతుకు 50,000 రూపాయల వరకు నష్టం జరిగిందని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు. ప్రభుత్వమే తమను ఆదుకొని నష్టాల నుంచి బయటపడేలా చూడాలని కోరుతున్నారు రైతులు. ప్రభుత్వం ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు.